హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం పన్నీర్ క్యాప్సికమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి పన్నీర్ వేసుకొని పన్నీర్లో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని అండ్ 3 బిగ్ సైజ్ టమాటోస్ని యాడ్ చేయండి. దాని తర్వాత 2 రెడ్ చిల్లీస్, 2 కాశ్మీరీ చిల్లీ, ఒక చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దగ్గరికి మంచిగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, బిర్యానీ ఆకు, అనాస్పూని యాడ్ చేసుకోండి. మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకోండి. మంచిగా దగ్గరికి మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, చిటికెడు జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోండి. అండ్ టేస్ట్ అండ్ టెక్స్చర్ కోసం కొంచెం మనం 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి మగ్గనివ్వండి. దాని తర్వాత ఒక 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి దగ్గరికి మగ్గే వరకు అవ్వనివ్వండి. అయిన తర్వాత 1 స్పూన్ మనం ఒక బటర్ని యాడ్ చేసుకొని అండ్ క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత టేస్టీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ.